టుడేస్ హాట్ టాపిక్ ఏంటంటే రాజ్యసభ సభ్యులు పార్టీ విడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. న్యూస్ పేపర్స్లో కానివ్వండి, లేకపోతే టెలివిజన్స్లో కానివ్వండి. మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. మరో ఇద్దరు మా సహచరులు ఇద్దరు, ఒకటి పెద్దలు శ్రీ గొల్ల బాబురావు గారు, తర్వాత మేడ రఘునాథ్ రెడ్డి గారు కూడా రావాల్సింది. కానీ బాబురావు ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు నాకు రాత్రి. రఘునాథ్ రెడ్డి గారు కూడా ఇవాళ మార్నింగే ఫోన్ చేశారు. మేము అనివార్య కారణాల వల్ల వివేకున్న పనుల్లో ఉండటం వల్ల రఘునాథ్ రెడ్డి గారు, అలాగే బాబురావు వారి కోడలు గారు అనుకుంటాను, హెల్త్ బాగుండలేదు, ఢిల్లీలో ఉన్నాను, రాలేకపోతున్నాను, హెల్డప్ అయిపోయాను. ఇక్కడ చెప్పండి ప్రెస్ వారికి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారితోనే కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా ఇవాళ మా మిత్రులందరూ ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా నేను కానీ అదే ఏహెచ్ రామరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాం. నేనైతే అప్పటికింకా 4 సంవత్సరాలు నాకు మంత్రి పదం ఉండగానే కూడా దాన్ని త్యజించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం, నేను వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ విధమైనటువంటి అన్యాయం చేయలేదు. మరి పేపర్లో ఎందుకు వెళ్ళిపోతున్నాయని నా మీద రాస్తున్నారో నేను అప్పుడే 1-2 సార్లు చెప్పాను కూడా. ప్రెస్కి, మా సాక్షి పేపర్కి చెప్పాను, ఎన్టీవీకి చెప్పాను. అయినా ప్రతిరోజు మరి ఏదో సమయంలో మరి మా మీద ప్రచారం చేయటం కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుచేత బాధ అనిపించింటే, ఉన్న క్యాబినెట్ మంత్రి పదవిని విడిచిపెట్టి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటమి చెందినా జగన్మోహన్ రెడ్డి గారు నాకేమీ నా ప్రాధాన్యత మాత్రం అది పార్టీలో కానీ లేదా అధికార పదవుల్లో కానీ నాకు ఏమాత్రం కూడా నన్ను తగ్గించలేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా నాకు నా పదవిని అప్హెల్డ్ చేయటం కూడా జరిగింది ఆయన. మరి అటువంటిప్పుడు నా వ్యక్తిత్వం కూడా మీలో అందరికీ తెలుసు. ఎక్కడ ప్రలోభాలకు లోబడో, లేకపోతే ఇంకా మంచి పదవులు ఇస్తామని ఎవరైనా ప్రలోభ పెట్టిన దానికి తల వంచో మరి నీ తత్వం కాదు నాది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు మొట్టమొదటగా నాకు హైదరాబాద్లో కూడా పరిచయం, పెద్దగా ఎవరితో నాకు పరిచయం లేదు. మా తూర్పుగోదావరి జిల్లాలో ఒక వెటరన్ వెరీ ప్రాంప్ట్ లీడర్ స్వర్గీయ రాయవరం మునసు గారు ఉండేవారు. వారు నన్ను తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేసి, బోసు రాజకీయాల్లో ఉన్నంతకాలం మీ వెంట ఉంటాడు, నేను ఇచ్చిన హామీ అది, మీరు ప్రోత్సహించండి అని రాజశేఖర రెడ్డి గారికి చెప్పారు నన్ను. ఆ రోజు నుంచి కూడా నేను రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరోజు, ఇది కొంచెం ఆశ్చర్యమైంది, ఏ ఒక్కరోజు ఏ పార్టీ టికెట్కి పార్టీ అధ్యక్షులు ఎవరున్నా నేను వెళ్ళి ఎప్పుడు అడగలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే కలవటం, ఆ టికెట్కి ఆ దరఖాస్తు ఆఫీసులో ఇచ్చానంటే నువ్వు వెళ్ళిపోయి పని చేసుకో, ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఇంకా నేను చూసుకుంటాను నేను చెప్పడం. నేను ఆర్థికంగా స్థితిపడిన కాకపోయినా ఆయనే ఆర్థిక సహాయం చేసి నాకు మరి నన్ను ప్రోత్సహించడం కారణంగానే ఎన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగాను నేను. రాజశేఖర రెడ్డి గారి తర్వాత కూడా, ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన వారు కూడా అదేవిధంగా నన్ను ప్రోత్సాహం చేశారు. అంచేత నా మీద కూడా ఎప్పుడు నాకు దైవం తర్వాత దైవం రాజశేఖర రెడ్డి గారిని గానే భావించాను నేను. నాకు నేర్నిచ్చే కల్పవృక్షం ఎవరంటే వైఎస్ఆర్ కుటుంబం. నేను మొన్న వచ్చిన సాక్షిలో కూడా రిపోర్ట్ అయింది, ఆర్థికంగా నేను పేదవాడినైనా మరి విధేయతలో మాత్రం నేను సంపన్నున్నే
అనే మాట కూడా నేను మాట్లాడితే అది శీర్షిక పెట్టి సాక్షి పేపర్ కూడా మరి వార్త ప్రచురించడం జరిగింది. అయినప్పటికీ ఇంకా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, నేను ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని, అనునిత్యం ప్రజలతో తిరిగేవాడిని. నాకేమీ వ్యాపారాలు లేవు, నాకేమీ వ్యవసాయ భూములు లేవు, నిరంతరం ప్రజలతోటే ఉండేవాడిని. నేను నా మీద ఏమైనా అనుమానం ఉన్నప్పుడు నన్ను డైరెక్ట్గా అడగండి, తప్పులేదు. డైరెక్ట్గా అడిగి ఇలా మీ మీద వార్తలు వస్తున్నాయి, పార్టీలోంచి వెళ్ళిపోతారని వాస్తవం అదంటే నేను చెప్తాను, ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కన్నా తల వంచవలసినటువంటి అవసరం నాకు అందుకంటే లేదు. నాకు వ్యాపారాల్లో ఏమీ లేనప్పుడు అక్కడ తల వంచవలసిన అవసరం నాకు ఎందుకు ఉంటుంది? వ్యాపారస్తులే రావాల్సిన అవసరం లేదు, సక్రమమైన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు. అంచేత ఆ పరిస్థితి ఉండదు. ఇది ఈ విధంగా చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ అసాసినేషన్ ఆఫ్ ఎ పర్సన్, ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్. దయచేసి అటువంటి వాటిలో కొంచెం మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి మిమ్మల్ని అందరినీ అటువంటి వార్తలు దయచేసి ఆపించండి అని నేను కోరుతూ ఉన్నాను. ఏం చేస్తున్నాయి గాన వెళ్ళిపోయేలా ఉన్న ఎవరైనా ఉంటే చెప్తారు. నేను వెళ్ళిపోయేవాళ్ళని కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను ఏ రాజకీయ నాయకులన్నా ఎవరిని ఎందుకు తయారు చేసుకున్నారో, ఒక లీడర్ని ఎందుకు తయారు చేసుకుంటారు? అన్ని విధాల నాకు అండగా తోడుగా ఉంటారనే కదా ఒక లీడర్ని తయారు చేసుకుంటాడు ఒక నాయకుడు. అటువంటప్పుడు మేము ఆర్థిక స్థితిపరం కాదు, పార్టీ లీడర్ యొక్క దయాదాక్షిణ్యాలతో, నిజంగా మాట్లాడుతున్న దయాదాక్షిణ్యాలతో మేము పైకి వచ్చిన వాళ్ళు. ఎందుకు విడిచిపెట్టి వెళ్తాం అంటే, విడిచిపెట్టి వెళ్ళరని అంటలేదు, ఒక నైతికత ఉండాలి దేనికైనా. ఒకవేళ మనం పార్టీ విధానాలు నచ్చలేదు వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు మళ్ళీ మన ప్లేస్లో పార్టీని ఇంకొకరిని నిలుపుకునేలా ఉంటే తప్పకుండా వెళ్ళిపో. అతను నేను నా యొక్క ఈ కారణం వల్ల వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, తప్పులేదు దానికి, నేను కాదని అన్నాను. కానీ ఇవాళ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ మేము రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోతే మా స్థానం భర్తీ చేయలేము, కనీసం పోటీ కూడా చేయడానికి మాకు అక్కడ ఓట్లు లేవు. మరి అటువంటి సమయంలో బయటికి వెళ్ళిపోతే అది పార్టీ అధ్యక్షుడిని లేదా పార్టీని వెన్నుపోటు పొడిచినట్టే. మరొకరు మా స్థానంలో మరొకరిని భర్తీ చేయగలిగిన స్థాయిలో పార్టీ ఉన్నప్పుడు మేము బయటికి వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు. మరి మేము పార్టీని నష్టపెట్టాను కాదు, మమ్మల్ని ఎన్నుకుంటా, మమ్మల్ని ప్రజల ఓట్లు వేయలేదు, మాకు పార్టీ ఓట్లు వేసింది. మా పార్టీలో గెలిచిన శాసనసభ్యులు ఓట్లు వేశారు, లేదా మా పార్టీలో గెలిచిన పెద్దలు మమ్మల్ని కాపాడారు. అటువంటి పార్టీకి రెస్పాన్సిబిలిటీ, మేము పార్టీకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంటే పరోక్షంగా ప్రజలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మా ప్లేసు భర్తీ చేయటం వచ్చినప్పుడు ఆ పార్టీ ఆ భర్తీ చేసుకునే పరిస్థితిలో లేనప్పుడు అది పార్టీని హత్య చేయటం లాంటిదే, పార్టీ అధ్యక్షుడిని వెన్నుపోటు పడవడం లాంటిదే అది. అందుచేత అంత కృతజ్ఞహీనులు మాత్రం కాదు మేము. నేను కానీ అయోధ్య రామరెడ్డి గారు కానీ అంత కృతజ్ఞహీనులు మాత్రం కాదు. మాతో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు వెళ్ళిపోయి ఉంటే ఇదొక్క విషయం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఎవరినైనా నేను కోరేది ఏంటంటే, మీ స్థానం మళ్ళీ భర్తీ చేయడానికి ఇవాళ ఈ పార్టీకి అవకాశం ఉందా చెప్పండి మీరే. అవకాశం లేదు. అవకాశం లేనప్పుడు మనం ఆ పార్టీని హత్య చేయడానికి ప్రయత్నం చేయకూడదు, అది నైతికత కాదు. ఇవాళ మనం ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు పార్టీని పదవిని కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాం కదా అని అడుగుతున్నారు. అది నైతికతని అంటే మాత్రం నేను అంగీకరించలేను దాన్ని. ఇప్పుడు ఆ ఖాళీని, ఆ పదవిని మరొక పార్టీ సభ్యునితో మేము నామినేట్ చేయగలిగినటువంటి పరిస్థితి పార్టీకి ఉన్నప్పుడు వెళ్ళిపోయినా మా నైతికత అది పార్టీని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇది కాదు కాబట్టి దాన్ని మరి తీవ్రంగా మాత్రం మేము ఖండిస్తున్నాం. అటువంటివి అది నైతిక అర్హత మాత్రం కాదు, నైతికతకి దీనికి అసలు సంబంధమే లేదు. దయచేసి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి అని పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరినుంటే వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మేము ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ
లేకపోతే ఈ దేశంలో సమాజ్వాదీ పార్టీ కానీ, డిఎంకే కానీ, అన్నాడీఎంకే కానీ, లేకపోతే బీజేపీ కానీ, ఏ పార్టీ అన్నా అని ఓడిపోయింది, మళ్ళీ గెలుస్తాం. జయాపజయాలు అశాశ్వతం మాత్రం కాదు. కేవలం 2 సీట్లే శాసనసభలో ఉండి డిఎంకే అధికారంలోకి రాలేదా, 2 సీట్లే పార్లమెంట్లో ఉండి మరి వేళ దేశాన్ని పరిపాలించట్లేదా బీజేపీ. ఇదేమీ అశాశ్వతం మాత్రం కాదు. మా పరాజయం అశాశ్వతం కాదు, ఒకవేళ నెగ్గిన శాశ్వతం కాదు. అలా వస్తుంటే రాజకీయాల్లో జయాపజయాలనేది అత్యంత సహజమైనటువంటి ఓ ప్రక్రియ. ఈ ప్రక్రియ గెలిచినప్పుడు పొంగిపోయి, ఓడిపోతే మరి దిగాలు పడిపోవడం రాజకీయ నాయకుల యొక్క లక్షణం కూడా కాదు. అది స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉండాలి. మేము స్పోర్టివ్ స్పిరిట్ తోటి ఉన్నాం. అంటే దయచేసి మా మీద రాసినటువంటి ఏదో ఊహాగానాలన్నీ కూడా స్వస్తి పథకండి అని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.